హనుమకొండలోని హనుమాన్ నగర్ డబ్బాల వద్ద దగ్గర దాసాంజనేయ స్వామి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఆలయ పరిరక్షణ సమితి నాయకులున్నారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కొందరి నాయకుల అండదండలతోనే హనుమాన్ గుడి భూమిని బడి భూమిని కూడా వదిలిపెట్టట్లేదని అన్నారు. అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ భూములను కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కబ్జాలు వెనక్కి తీసుకోకుంటే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మన కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తారు, ఎల్బీ కాలేజ్ భూములను కబ్జా చేస్తారు, సర్కార్ పాఠశాల భూములను కబ్జా చేస్తారు, సిద్ధేశ్వర ఆలయ భూములను కబ్జా చేస్తారు, ఇక్కడ మన హనుమాన్ దేవాలయం భూములను కబ్జా చేస్తారు. అసలు ఈ స్మార్ట్ సిటీనా కబ్జా సిటీనా ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ సమాధానం చెప్పాలి. ఇది ఒక కబ్జా నగరంగా తయారైంది. దీనికి ప్రూఫ్ సిపి గారి కంటే పెద్ద ప్రూఫ్ ఇంకోరు లేరు. సిపి గారు ప్రజా దర్బారు పెట్టి టెంట్ల మీద టెంట్లు వేస్తా ఉంటే ఆ టెంట్లు నిండిపోతున్నాయి. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నిజంగా కబ్జాలే లేకపోతే సిపి గారు పోలీస్ హెడ్ క్వార్టర్ లో వేసినటువంటి టెంట్లు ఎందుకు నిండుతున్నాయి? దీనికి సమాధానం చెప్పండి. నగరం కబ్జా నగరంగా మారుతుందని మేము అడిగితే ప్రూఫ్ అడిగిళ్ళు. మేము ప్రూఫ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, సిపి గారే ప్రూఫ్ ఇచ్చిండ్రు. ముక్కు నేలకు రాకండి. ఎస్.